ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీ బిడ్డల కోసం మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబానికి మేలు కలుగును గాక, మీ బిడ్డలకు ఆశీర్వాదం కలుగును గాక, అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమం ప్రతిరోజు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినండి, అనేక మందికి తెలియపరచండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. యోనా గ్రంథం నుండి 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, సముద్రం మీద పెద్ద తుఫాను, సముద్రం మీద పెద్ద గాలి విసురుతూ ఉన్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ తుఫాను, ఈ గాలి సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మీద పడతా ఉంది. ఓడకి ఎటువంటి పరిస్థితి వచ్చింది తెలుసండి? బ్రద్దలైపోయేటువంటి గతి వచ్చిందని దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఓడ క్షేమంగానే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది కదా. ఓడలో ఉన్నటువంటి సరుకులు క్షేమంగానే తీసుకుని వెళ్తా ఉన్నారు కదా. ఓడలో ఉన్నటువంటి నావికులు అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు కదా. ఎందుకు ఆ రోజు ఓడ బ్రద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది? దేవుని బిడ్డలను బాగా అర్థం చేసుకోండి. తర్షీషుకి వెళ్ళేటువంటి ఓడలో యోనా ప్రయాణిస్తా ఉన్నాడు. యోనా ఎవరండి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. దేవుడు చెప్పాడు కదా, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను వ్యతిరేకించి యోనా తర్షీషుకి వెళ్ళేటువంటి ఓడ ఎక్కి పారిపోతా ఉన్నాడు. యోనా ఎప్పుడైతే ఓడ ఎక్కాడో అటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. ఓడ ఒక కుటుంబానికి సాదృశ్యంగా కనబడతా ఉంది, ఒక గృహానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. సముద్రము ఈ లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ లోకం అనే సముద్రంలో మన గృహాలు, మన కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయవలసింది ఏం తెలుసా? దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుని మాటను వ్యతిరేకించకూడదు, దేవుని మాటను ధిక్కరించకూడదు. దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను వ్యతిరేకించి యోనా ఓడలోనికి ప్రవేశించాడు. యోనాను బట్టి ఓడ బ్రద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉన్నారు కదా, ఈరోజు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య నివసిస్తుంది, నీ కుటుంబంలో నీ భర్త నివసిస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవుని మాటను ధిక్కరించే వాళ్ళుగా ఉన్నారా? దేవుని మాటను వ్యతిరేకించే వాళ్ళుగా ఉన్నారా? దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినినేడల ఈ దీవెనలని నీ మీదకి వచ్చి ప్రాప్తించునని దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలను గమనించండి. నీవు నీ కుటుంబం దేవుని మాటను శ్రద్ధగా వింటే నీవు పట్టణంలో దీవించబడతావు, నీ పశువుల మందు దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టే దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. దయచేసి ఆలోచించు. నీవు నీ ఇంటి వారు దేవుని మాట ప్రకారంగా జీవించే వాళ్ళుగా ఉండాలి. దేవుని మాటను వ్యతిరేకించి, దేవుని మాటను ధిక్కరించి ఓడలోనికి యోనా ఎప్పుడైతే ప్రవేశించాడో యోనాను బట్టి దేవుడు ఆ ఓడ బద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, గమనించండి, బాగా అర్థం చేసుకోండి. ఎవరిని బట్టి ఓడ బ్రద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది? యోనాను బట్టే. ఈరోజు నిన్ను బట్ట నీ కుటుంబంలో కష్టాలు, ఈరోజు నిన్ను బట్ట నీ కుటుంబంలో ఇబ్బందులు, ఈరోజు నిన్ను బట్ట నీ కుటుంబంలో వ్యతిరేకతలు. నిన్ను నీవు అర్థం చేసుకుని దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించు. తప్పనిసరిగా నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం దుఃఖపడకూడదు. బాగా అర్థం చేసుకో. నిన్ను బట్టి నీ కుటుంబం అవమానాల పాలవ్వకూడదు, నిందలు పాలవ్వకూడదు. నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నిన్ను బట్టి నీ కుటుంబానికి గౌరవం రావాలి, నిన్ను బట్టి నీ కుటుంబంలో గొప్ప మర్యాద ఏర్పడాలి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవెవరైనా సరే దేవుని మాటను ధిక్కరించేవాడిగా ఉండొద్దు. దేవుని మాట ప్రకారంగా జీవించు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. యోనా నాయన, నీ మాటను వ్యతిరేకించి, నీ మాటను ధిక్కరించి ఓడలోనికి ప్రవేశించినప్పుడు ఓడ బ్రద్దలైపోయేటువంటి గతి ఏర్పడింది. ప్రభువా, అటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఏర్పడతా ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో చాలా మంది నీ మాటను వ్యతిరేకించేవారుగా ఉన్నారు, నీ మాటను ధిక్కరించేవారుగా ఉన్నారు. అలా ఎవరు ఉండకుండా నాయన, ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా జీవించి నీ నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దీవెన ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు సహాయం చేసి నడిపించండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ బలపరిచి అభిషేకించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.